ఏమిటమ్మా జానకి నువ్వు చెప్పేది? హత్యానేరం మోబడిన రమేష్ తరఫు నేను వాదించాలా? అతను నేను రక్షించాలా? అవును జగన్నాథం గారు, ఆయన నా భర్త. ఎవరూ లేని నాకు అండ ఆధారం అన్నీ ఆయన. పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు, మెళ్ళోని పసుపుతాడు. అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలేదు, ఆయన మీరు రక్షించాలి. తప్పకుండానమ్మా. నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చెల్లెల జీవితం చెదిరిపోయిందని ఎన్నాళ్ళు కుమిలిపోయాను. కానీ డాక్టర్ ఆనంద్ దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంచానికి. ఇక నేనేమైపోయినా నాకు బాధ లేదు. నిజమే, నీకేదైనా అయితే బాధ ఉండేది నాకు, బ్రతకలేకపోయేది నేను. జానకి, ఏమండి, ఇంతకాలం జరిగిన సంగతి దాచింది ఎందుకు? అది తెలిస్తే మీ చెల్లెలికి పెళ్లి కాదనిగా, ఆమె జీవితాంతం కన్నిటితో ఉండిపోతుందనిగా. అవును, కానీ ఇప్పుడు లక్షణంగా ఆమెకు పెళ్ళైంది. జరిగిన సంఘటనలు తెలిసి కూడా ఆమెను దేవతలా చూసుకునే భర్త దొరికాడు. ఇక రహస్యం దాచడం ఎందుకు? కోర్టులో చెప్పి శిక్ష నుంచి బయటపడచ్చుగా. జానకి, చిరిగిన చొక్కా అని తెలిసి కూడా పర్వాలేదని అందుకోవచ్చు, తొడుక్కొనవచ్చు. కానీ ఆ చిరుగును వేలెత్తి చూపించి 10 మంది పరిహాసం అడితే ఆ అవమానాన్ని భరించలేక ఆ చొక్కానే వదిలేయాలనుకోవచ్చు. అవునా? అలాగే జరిగింది తనకు నాకు తప్ప మరెవరికీ తెలియదనుకుని ఆనంద లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రహస్యం 10 మందికి తెలిస్తే అతని వెనకే నవ్వుతారు, అతని చుట్టూనే గుసగుసలాడతారు. అనుక్షణం ఎదురయ్యే ఆ అవమానాన్ని భరించలేక ఒకవేళ ఆనంద్ నా చెల్లాయిని వదిలేస్తే దాని గతి అవుతుంది. ఆమె గురించి తప్ప నా గురించి ఆలోచించరా? మిమ్మల్ని కట్టుకున్న నా గతి ఏమైనా మీకు అక్కర్లేదా? జానకి, ఆలోచించే ఆ రోజు 3 ముళ్ళు వేయనన్నాను. ఈ రోజు వస్తుందని ఊహించే పెళ్లి చేసుకున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోమని నిన్ను బ్రతిమలాడాను, కానీ నువ్వే వెళ్ళలేదు. ఏమంటి, ఆడది ఒక్కసారే ప్రేమిస్తుంది, ప్రేమించిన వాడికే బ్రతుకు అర్పిస్తుంది. ఆ మనిషిని కాపాడుకోవడం కోసం ఆఖరి దాకా పోరాడుతుంది. మీకు మీ చెల్లెలెంత ముఖ్యమో నాకు మీరు అంతకన్నా ముఖ్యం. ఏమైనా సరే మిమ్మల్ని నేను దక్కించుకుంటాను. జానకి, మళ్ళీ హెచ్చరిస్తున్నాను, నన్ను రక్షించుకోవాలను యువర్ ఆనర్, కోర్టు వారు అనుమతిస్తే ఈ కేసు పూర్వాపరాలను అందరి సమక్షంలో తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హతుడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి ఏకైక పుత్రుడు. పేరుబడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి, మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడుతారు. అందుకు కాను డాక్టర్ రమేష్ ను అప్రోచ్ అయ్యాడు మోహన్. తన కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్. మోహన్ అందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్లో మోహన్ ని బెదిరించి ఆవేశంతో అతని బంగళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్. అది తీవ్రం కాగా కోపం ఆపుకోలేక రివాల్వర్ తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్. రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్ళాడు అనడానికి సాక్షి కిళ్ళీ కొట్టు కనకారావు. కనకారావు, ముద్దాయి డాక్టర్ రమేష్ నువ్వెప్పుడు చూశావు? హత్య జరిగిన రోజు సాయంకాలం అండి. ఎక్కడ చూశావు? నేను కొట్లో ఉండగా ఆయన ఏకంగా కారులో వచ్చారండి. మోహన్ బాబు బంగ్లా ఎక్కడా అని అడిగారండి. చెప్పానండి. దాంతో ఆయన మదోడిగా వెళ్ళిపోయారండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చూడు కనకారావు, ఈ సంఘటనకు ముందు డాక్టర్ రమేష్ ఎప్పుడైనా చూసావా? లేదండి. మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగావు? అప్పుడు చూడలేదండి, మర్నాడు పేపర్ చూస్తే తెలిసిందండి. యువర్ ఆనర్, దట్స్ ఆల్. యువర్ ఆనర్, హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్, హతుడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్, అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి, హత్యాస్థలంలోని వేలుముద్రల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ సాక్ష్యాన్ని బట్టి, పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేషే ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది. దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి మరణదండన విధించాలని కోర్టు వారిని కోరుతున్నారు. ప్రాసిక్యూషన్ మీ మీద మోపిన నేరాలను మీరు ఒప్పుకుంటున్నారా? కేసుకు సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయటమైనది. ఇంపాసిబుల్ జానకి. మనకంటూ ఏ ఆధారం లేదు, మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ని రక్షించడం చాలా కష్టం. ఆ మాట అనకండి లాయర్ గారు. ఆయన విడుదలవుతారన్న ఆశతోనే నేను జీవిస్తున్నాను. విడుదలయ్యేందుకు అవకాశాలు ఏవమ్మా? సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు అన్నీ తనే దోషని నిరూపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయన దక్కించుకునే మార్గం లేదా? ఒకటే మార్గం. అతను హత్య ఎందుకు చేశాడన్నదానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం. అది కేవలం కట్టుకథ. హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉండాలి. అది తెలుసుకుని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. నిజమైన కారణం నీకు తెలుసా అమ్మా? హత్య జరగడానికి అసలు కారణం నా చెల్లెలకు జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా. అసలు కారణం నీకు తెలుసన్నమాట. చెప్పమ్మా, చెప్పు. లేదు, నాకేం తెలీదు. ఆల్ రైట్. నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయట పెట్టగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. లేదా ఎవరండి మీరు? నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి. రండి, కూర్చోండి. ఆయనతో చెప్పొస్తాను, కూర్చోండి. మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది. అలాగా, రమ్మను. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మా ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీ సహాయం కావాలి. తప్పకుండా. డాక్టర్ గారి నా బాధ్యత. ఏమిటి కేసు? ఏదో కారణంగా ఆయన తనే నేరస్తుడినని చెప్పుకుంటున్నా హత్య కేసు. ఈ కేసుకు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదమ్మా, లాయర్ దగ్గరకు. నేను వచ్చింది మీరు డాక్టర్ అని కాదు, మనసున్న మనిషిని, మా వారికి ఆప్తులైన వారని వచ్చాను. మీవారా? ఎవరైనా? డాక్టర్ రమేష్. మీరు డాక్టర్ రమేష్ భార్య? మీ పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? పోలీసులు ఆయన చేతికి సంఖ్యలు వేసే ముందే ఆయన నా మెడలో 3 ముళ్ళు వేశారు. కోర్టులో అన్నీ తెలిసి మౌనంగా ఉన్న ఆయనలాగే మౌనంగా ఉండే దైవం ముందు మా పెళ్లి జరిగింది. మీకు కలిగిన కష్టానికి ఐఎమ్ వెరీ సారీ. నేను వచ్చింది మీ సానుభూతి కోసం కాదు, సహాయం కోసం. నేనేం చేయగలను సిస్టర్? సిస్టర్ అని పిలిచారు కనుక స్వతంత్రించి అడుగుతున్నాను. తోడు వచ్చేదాని మాంగళ్యం కంటే తోబుట్టు మానవే ముఖ్యమనేగా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఆ విషయం మీకెలా తెలుసు? ఆయన చెప్పారు. ఒట్టు పెట్టి నా నోరు కట్టి వేశారు. డాక్టర్, చెల్లెల్ని చూసి లోకం నవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకటి అడుగుతాను, చెప్తారా? ఒక ఆడది మానం పోగొట్టుకుందనే విషయం రహస్యంగా ఉంచడం కోసం మరో ఆడది మాంగళ్యం పోగొట్టుకోవాలా? ఇది న్యాయమా, ధర్మమా? నిజమే, ఇది న్యాయం కాదు. ఒక ఆమెకు పోయిన శీలం కోసం మరొక ఆమెకు ఉన్న తాళిని తెంపేయటం తప్పే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయగలం? లక్ష్మి కోర్టులో నిలబడి హత్యకు అసలు కారణం ఇదని చెప్పాలి. ఆ నిజం తెలిస్తే కోర్టు ఆయన క్షమించి విడుదల చేస్తుంది. ఏం డాక్టర్ మాట్లాడరే? లక్ష్మి నిజం చెప్పాలంటే ఆమెకి గత స్మృతి రావాలి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెకి పాత సంఘటనలు గుర్తుకు రావటం లేదు. అన్ని విధాలా కోలుకోని పేషెంట్తో డాక్టర్గా నేను రిస్క్ తీసుకోలేను. విధి ఎంత విచిత్రమైనది. నిజం తెలుసున్నది ముగ్గురికే. ఒకరు దైవం, ఒకరు ఆయన, ఒకరు లక్ష్మి. దైవం మూగ, ఆయన మౌనం, లక్ష్మి మతి లేనితనం. సరే, ఉన్నంతకాలం ఒకటిగా కలవలేకపోయాం. కనీసం పోయేటప్పుడైనా ఒకటైపోతాం. మీకు శ్రమ కలిగించుంటే క్షమించండి.